హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం పనీర్ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 టీ స్పూన్ల ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, కట్ చేసుకున్న 2 టీ స్పూన్స్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, కట్ చేసుకున్న 2 టీ స్పూన్స్ రెడ్ క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు అవైలబుల్గా లేకపోతే మీరు ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ని తీసుకోండి, కాకపోతే క్వాంటిటీని కొంచెం పెంచి వేసేసుకోండి. ఇలా కలర్ఫుల్గా వేయడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు. అందుకని నేను ఇలా 3 వెరైటీస్ క్యాప్సికమ్ ముక్కలను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మీరు ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ మాత్రమే తీసేసుకోండి. చూసారా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకొని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తురిమిన 200 గ్రామ్స్ పన్నీర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 200 గ్రామ్స్ తురిమిన చీజ్ని వేస్తున్నాను. నేను మోజ్జరెల్లా చీజ్ తీసుకున్నాను. ఒకవేళ మోజ్జరెల్లా చీజ్ అవైలబుల్గా లేకపోతే మీరు నార్మల్ ప్రాసెస్ చీజ్ కూడా తీసుకోవచ్చు. ఇలా పన్నీర్ ఇంకా చీజ్ని వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ఇంకా చీజ్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. రెండు కూడా ఒక పిండి ముద్దలాగా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు ఇలా నలుపుతూ ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఈ చీజ్ బాల్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిగడ్డ ముక్కలను వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆరిగానోని వేసుకోవాలి. ఇది ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే చీజ్ కూడా కొంచెం సాల్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనంతటిని ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, మనం వేసిన మసాలాలన్నీ ప్రాపర్గా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదాని వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఇంకా మైదా వేయడం వల్ల దీని బైండింగ్ ప్రాపర్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండి అంతా ప్రాపర్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ మైదా, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. కొంచెం ఉప్పును వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ లైట్గా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకండి. ఈ పిండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా దీన్ని కలుపుకోవాలి. చూసారా, ఇలా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ఇంకా చీజ్ మిక్స్చర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారా, మీరు ఏ సైజ్ అయినా చేసుకోండి, మీకు ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి చేసేసుకోండి. ఇలా బాల్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ మైదా ఇంకా కార్న్ఫ్లోర్ మిక్స్చర్లో దీన్ని వేసేసుకొని ప్రాపర్గా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకొని దీన్ని మళ్ళీ ప్రాపర్గా కోట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్రాపర్గా కోట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ కార్న్ఫ్లవర్ ఇంకా మైదా మిక్స్చర్లో వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒకసారి ప్రాపర్గా కోట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో ప్రాపర్గా కోట్ చేసుకోవాలి. ఇలా ఈ చీజ్ బాల్స్ని 2 టైమ్స్ కోట్ చేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు చీజ్ బయటికి రాకుండా ఉంటుంది. అందుకని ఇలా 2 టైమ్స్ దీన్ని ప్రాపర్గా
కోట్ చేసేసుకోండి. ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ చీజ్ బాల్స్ని నెమ్మదిగా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఈ చీజ్ బాల్స్ అన్నిటినీ వేసేసుకొని ఈవెన్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చీజ్ బాల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏదైనా పార్టీ ఉన్నప్పుడు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మీరు వీటిని చేసి స్టార్టర్గా సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. రెస్టారెంట్కి వెళ్ళే అవసరమే లేదు. మీరు ఇంట్లోనే టేస్టీ టేస్టీ చీజ్ బాల్స్ని చేసేసుకోవచ్చు. చూసారా, ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ పనీర్ చీజ్ బాల్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.